నమస్తే. మనతో పాటు బీజేపీ నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఇప్పుడు కవితను ఎట్లకేలకు తీసుకోపోయారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే బీజేపీ పైన, ఈ బీజేపీ పార్టీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అటు కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లకేలకు అరెస్ట్ చేసిర్రు. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది బీజేపీకి? ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ మళ్ళీ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఇక దానికి స్టాప్ పెట్టినట్టేనా ఒక ప్రచారానికి? మొదటగా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల నాయకుడైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దురదృష్టవశాత్తు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేసింది. ఏంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. తప్పు అది. కోర్టు విషయాలన్నిటి దర్యాప్తు సమస్యలు చూసుకుంటే అవి పార్టీలకు సంబంధం ఉండదు. దాంతోపాటు కవిత గారు ఆమె సుప్రీంకోర్టు పోయి నన్ను అరెస్ట్ చేయొద్దు, ఈడీ అరెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను, చేయొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళింది. అవి ఏ సమస్యలైనా దర్యాప్తు సమస్యలు మన దేశంలో ఉన్నట్టు ఈడీ కానీ ఐఐటి కానీ ఏ సమస్యలు సిబిఐ కానీ కేవలం వాళ్ళు స్వచ్ఛంద దర్యాప్తు వాళ్ళ స్వతంత్ర సంస్థలు అవి పార్టీలు చెప్తే బీజేపీ చెప్తానో కాంగ్రెస్ చెప్తానో టీఆర్ఎస్ చెప్తానో చేసే పని కాదు. అది దుష్ప్రచారం చేసి బీజేపీని ఆ విధంగా బదనాం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలోని 17 సీట్లలో అత్యధికంగా సుమారు 10 నుంచి 12 సీట్లు అత్యధిక మెజార్టీతో ఈరోజు పార్లమెంటుకు ఎంపీలను పంపించాలని కుతూహలంతో ఎప్పుడు అంటున్నారు. ఒక మామూలు చదువుకొని ఒక ముసలమ్మని అడిగినా, ఒక కార్మికుని అడిగినా మోడీ 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 అంటున్నారు. ఎందుకంటే మోడీ చేసినటువంటి పనులు ఏ గ్రామానికి పోయి కదిలిచ్చినా ఆ గ్రామంలో వైకుంఠ ధామం చూస్తే మోడీ, ఆ గ్రామంలో డంపింగ్ యార్డ్ చూస్తే మోడీ, ఆ గ్రామంలో సీసీ రోడ్లు చూస్తే మోడీ. ఈ గత 9 సంవత్సరాల నుంచి నిరంతరంగా పేద ప్రజలకు ఈ యొక్క రేషన్ బియ్యము ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అది కూడా మోడీ. ఈ రకంగా ఏది చెప్పినా ఆఖరికి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాలు కూడా 14th ఫైనాన్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొత్తం జనాలు ఈరోజు మహిళలు, యువకులు, వృద్ధులు, తర్వాత రైతులు అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మూడవసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని కంకణం కట్టుకురు. అదేవిధంగా పార్లమెంటు యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో శ్రీ ఈటల రాజేందర్ గారిని గెలిపించాలని కంకణబద్దులై ఉన్నారు ప్రజలందరూ. ఇక్కడ అన్న ఒకటి, ఎక్కడైనా ఒక ఉద్యమకారుల కూతురు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉద్యమం తెలంగాణకు సంబంధించిన కోట్లైనా కావచ్చు, ఉద్యమ నాయకులు అరెస్ట్ అయితే బాధపడతారు జనాలు. కానీ ఇక్కడ కవిత అరెస్ట్ అయితే సంతోషపడుతారు. ఎందుకని అంటారు? లక్షల కోట్లు ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు తెలంగాణ ప్రాంతాన్ని. మన యొక్క తెలంగాణ ధనిక ప్రాంతము అయినా కూడా ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, కేసీఆర్ కుటుంబము లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ద్వారా వాళ్ళ మీద తెలంగాణ ప్రజల కసి ఉంది. వాళ్ళను వెంటనే అందరిని అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నంత ప్రభుత్వ సొమ్మును, ఆ యొక్క డబ్బులను లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రభుత్వానికి అటాచ్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఆమె తప్పు చేసింది. ఒక ఆడపిల్ల అయి ఉండి మన తెలంగాణ ప్రజలందరము సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఒక ఆడపిల్ల అయి ఉండి ఆమె లిక్కర్ దందా అంటే బీరు బ్రాండ్ దందా చేస్తుందా అని మన యొక్క తెలంగాణ ప్రజలకు, మహిళలకే కాదు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4 కోట్ల మందికి సిగ్గుసేటుగా తల వంచుకుంటున్నారు. ఇంకెందుకు బాధపడతారు? తప్పు చేసిన వాళ్ళు ఎట్లయినా శిక్ష అనుభవించక తప్పదు. ఇక్కడ కవితను అంటే ఎట్లా ప్రొజెక్ట్ చేసారంటే, ఇక్కడ బతుకమ్మ ఆడితే కవితమ్మనే ఆడేయాలి, లేకపోతే ఎవరు ఆడాలి వాళ్ళకి అయిపోరా అంటే వాళ్ళు ఎవరు ఆడలేరు అనే ఒక సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. కవితమ్మ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ. మీరు దీన్ని ఏమంటారు? ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడానికి మరి దీనికి ఎలా ఉంటుంది? లక్షల సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనేది పుట్టింది. ఈరోజు అప్పుడే పుట్టిన పసిగుడ్డు నుంచి చనిపోయే వరకు ఆ యొక్క మనిషి యొక్క జీవిత చరిత్రను తమ తెలంగాణ పాటల్లో, యాసలో, ఆ పాటల ఆ పాటలతోని వేల సంవత్సరాల నుంచి మన దగ్గర బతుకమ్మ పండుగ ఉంది. ఆమె కొత్తగా చేసింది ఏం లేదు. కాకపోతే ఆ బతుకమ్మ పండుగ మన సంస్కృతిని ఆమె దాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె తీసుకొస్తే వచ్చింది కాదు బతుకమ్మ పండుగ. వేల సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పండుగ అది. ఇక్కడి బీజేపీ పార్టీలో ఎందుకు నాయకులు లేరా? కష్టపడి జెండా మోసిన వాళ్ళు కావచ్చు, జెండా కొండి నిలబడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ జీవితాన్ని పార్టీ కోసం పెట్టిన వాళ్ళని కాదని ఇప్పుడు బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. ఎందుకు దీని కారణం ఏదంటారు?
అంటే మీ నాయకుల మీద అసలు మీ అధిష్టానానికి నమ్మకం లేదా? అక్కడ అట్లేమి లేదు. మీ అందరికి తెలుసు, ఒక 28 సంవత్సరాల బెంగళూరులో సూర్యకు అతి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తికి కూడా టికెట్లు ఇచ్చారు పార్టీ కార్యకర్తగా. రెండో రిక్షా, ఒక సొంత కారు లేదు. ఆయనను ఎంపీగా గెలిపించి పార్లమెంట్లో మంత్రి చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీది. పేదవాళ్ళను కూడా ఈరోజు మన దేశ ప్రధానమంత్రి ఛాయ అమ్ముకున్న వ్యక్తి, ఆయనను దేశ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా చెప్తూ పోతే ఎంతోమంది పేద కార్యకర్తలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో కుటుంబ పార్టీ కాదు, డబ్బున్న వాళ్ళది కాదు. కొన్ని పరిస్థితులలో అవతల వాళ్ళని తట్టుకోవాలంటే కొద్దిగా కొన్ని మనము ఏమంటారంటే చెడువాన్ని మనము వాన్ని సంవరించాలంటే గీతలో చెప్పినట్టుగా, భగవద్గీతలో చెప్పినట్టుగా ఏంది యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా కొన్ని టైంలలో అవతలోడు ఎట్లుంటాడో దాన్ని బట్టి కూడా మనము కొంత దాని ప్రకారంగా చేయవలసి వస్తుంది. కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు విలువ లేదని కాదు. భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో తమ జీవితాలు త్యాగం చేసి ఈ యొక్క పార్టీ కోసానికి, ఈ యొక్క ధర్మం కోసానికి కష్టపడుతున్న కార్యకర్తలకు మంచి అవకాశాలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. అది మనం ఇతర రాష్ట్రాలలో మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో సామాన్యమైన కార్యకర్తకు కూడా అవకాశాలు వస్తాయి. అన్న, తెలంగాణ భవిష్యత్తు ఎటు నుంచి ఎటు పోతుంది? ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలోకి పోతాడు. అసలు ఎల్లున్నాడు వాళ్ళకి దొంగ లంగానే మళ్ళీ తిట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వచ్చి చేరుతాడు. కథ వాడి దగ్గర ఉన్నటువంటి అన్ని స్కామ్లు చేసినా ఏం చేసినా అన్ని మాపైపోతున్నాయి. ఏమంటారు అసలు ఈ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది జనాలకు? అసలు విసుగు అంటే ఈ రాజకీయాలు నమ్మలేని స్థితికి ఇప్పుడు వీళ్ళందరూ చేసే పనులు చేరుతున్నారు. అంటే పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం. అంటే ఆ సిద్ధాంతాలు పార్టీలు పక్కన పెట్టి మరి ఈరోజు గెలిపే లక్ష్యంగా మా పార్టీ గెలితే అయిపోతుంది, ఎట్లా గెలితేంది మేము గెలుతున్నాం అనే ఒక అధికారమే ప్రేమతోని ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు. దీన్ని ఏమంటారు మీరు? దురదృష్టవశాత్తు మనల్ని పరిపాలించినటువంటి 75 సంవత్సరాల నుంచి మనం పరిపాలించిన పార్టీలు ఈ రకంగా అన్ని వ్యవస్థలను చెత్తతో నింపేసినాయి. ఇది కడిగేయాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే భారత ప్రజలందరినీ నరేంద్ర మోడీ కోరుతున్నారు, మూడవసారి 400 సీట్లతో అధికారం ఇవ్వండి, అన్ని రంగాలలో నీతి నిజాయితీతోని ధర్మంగా న్యాయంగా దేశం కోసానికి సమాజం కోసం పనిచేసే రకంగా తయారు చేస్తానని చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఈ ఎలక్షన్ల విషయంలో కూడా వినూత్నమైన చట్టాలు తీసుకొచ్చి మామూలు సామాన్యమైన వ్యక్తి కూడా దేశ సేవ చేయాలనుకున్న మామూలు వ్యక్తి ఈ రోజులలో సామాన్యమైన వ్యక్తి ఎలక్షన్లో పోటీ చేయని పరిస్థితి ఉంది మన దక్షిణ భారతదేశంలో. అలా కాకుండా దేశ సేవ చేయాలని ఆలోచన ఉన్నవాడు, నిజాయితీగా ఉన్న వ్యక్తులు రాజకీయాలలో ఉండొచ్చు అనే రకంగా చట్టాలు తీసుకొస్తా అని చెప్పి నరేంద్ర మోడీ యొక్క ఆశయం ఉంది. కాబట్టి మూడోసారి అధికారం తీసుకొచ్చే పార్లమెంట్లో అలాంటి చట్టాలు తీసుకొచ్చి సామాన్యమైన ఒక కార్యకర్త కూడా ఎలక్షన్లో పోటీ చేసేటువంటి స్థాయికి ఈ యొక్క భారత ఎలక్షన్ను తీసుకురావాలని నరేంద్ర మోడీ కంకణబద్ధుడై ఉన్నాడు. ఇది రానున్న రోజుల్లో కంపల్సరీ మంచి రోజులు వస్తాయి. అంటే బీజేపీ చేతుల్లోనే ఈ యొక్క దేశం ఉంటే మంచి సురక్షితంగా ఉంటుందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.